మరి ఈ రోజున ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు తరఫున లోకల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గౌరవ చెన్నకేశ్వరరావు గారు, తండ్రి నరసరావు గారు, నాగేశ్వరరావు గారు, వారి టీము మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పెద్దలు రామకృష్ణ గారికి, మీ హెచ్ఎం గారికి, మీ టీచర్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు శుభావందనాలు. దేనికి వచ్చారు మన ఇక్కడికి? దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? ఎన్ని నాటుతారు? 5 ఎక్కువ నాటకూడదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్లా అంటే ఇవాళ మనం నాటితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మీ ఏజ్లో మీరు కనుక నాటి మొక్కను పెంచితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతాం. ఇవాళ వర్షాలు తగ్గినాయంటే ఈ చెట్లు కొట్టేయబట్టి వర్షాలు తగ్గినాయి. అడవులు పోయినాయంటే ఈ చెట్లు కొట్టుకుంటూ పోతుంటే అడవుల్లో తగ్గుతున్నాయి. ఇలా జంతువులు కూడా మరి ఇలా అడవుల్లో ఉండకోకుండా ప్రజాజీవనంలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ చెట్లు కొట్టేసి అక్కడ పొలాలు వేసుకోవడం, కొంచెం వెనక చేత వాళ్ళు అక్కడ ఉంటుంటే ఈ భయపడి ఈ ఏనుగులు వస్తున్నాయి, చెట్లు కూడా వస్తున్నాయి. వింటున్నారా మీరు? అప్పుడప్పుడు ఒక టీవీలో కూడా వస్తుంది. అలాగా ఈ చెట్లు అనేది మనం వేసే కనుక మరి వాటికి నీడ వస్తుంది, వాటికి మంచి ఏరియా వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి రామకృష్ణ గారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మా వాసు క్లబ్ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో 5,000 సీల్ బల్బ్స్ తయారు చేశాము. ఈ బల్బ్స్ మొత్తాన్ని తయారు చేసి అధికారులకు ఇస్తాము. మా కార్యక్రమానికి ఇచ్చేసిన గాలి రామకృష్ణ గారికి, మున్సిపల్ చైర్మన్ కోనేశ్వర గారికి అభినందనలు. అదేవిధంగా పెద్దలు గాదే రామకృష్ణారావు గారికి, తదితర వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్సులు. అయితే ఇది మా పాఠశాల ఎంచుకొని మా పిల్లలకి అవేర్నెస్ కలిగించడం మాకు చాలా ఆనందదాయకం అండి. ఎందుకంటే ఆడపిల్లలు ఇక్కడ ఎందుకు దీన్ని తీసుకున్నారంటే ఆడపిల్లలు ఏదైనా చెప్తే మర్చిపోరు, దాన్ని వినయంగా పాటిస్తారనే ఉద్దేశంతో ఆ మాటని మీరందరూ కూడా నిలబెట్టి చూపించండి. సార్ అన్నట్టుగా 5 మొక్కలు 5 కన్నా అధిక మొక్కలు మీరు నాటించి వాటి యొక్క నాటడమే కాదు వాటికి నీరు పోయడం, వాటి యొక్క బాగోగులన్నీ కూడా చూసుకోవడం, అలా చేసి మాటని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ముగిస్తుంది. ఒకళ్ళు మట్టి ఇస్తానండి, ఒకళ్ళు ఇస్తానండి. వీడియో తీయండి. ఇదిగో ఇట్లానమ్మా బుజ్జి, ఇదిగో ఆ విత్తనాన్ని ఆ మెట్లో పెట్టేసి మొత్తం ఇదిగో అందరు ఇదిగో ఇలా రుద్దాలి ఒకసారి. ఇటుగడి ఒకరికి ఎవరికైనా ఇవ్వండి. దాదాపు 5 సంవత్సరాల క్రితం తెలుసు, ఇప్పుడు తెలియదు. కారణం ఏంటంటే నేను రిటైర్ అయ్యి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. రిటైర్ కాకముందు సంవత్సరానికి 2-3 సార్లు ఈ స్కూల్కి వచ్చేవాడిని. నా పేరు రామకృష్ణారావు అంటారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అలాగే ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యాను. మన బాయ్స్ హై స్కూల్ తెలుసు కదా అందరికీ. బాయ్స్ హై స్కూల్లో నేను 2005 నుంచి 2015 వరకు అంటే 10 సంవత్సరాలు పనిచేశాను హెడ్ మాస్టర్గా. అందుకని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు ఉషారాణి గారు,
ఓకే. రాజు గారు మీ ఇంగ్లీష్ మాస్టర్ నాగార్జున రాజు గారు, ఓకే. కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ నాతో పాటు బాయ్స్ హై స్కూల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఇది నాకు సంబంధించినటువంటి పరిచయం. ఇక మిగతా విషయానికి వద్దాం. ఈరోజు కార్యక్రమం ఏంటి, మనందరం ఎందుకు కూర్చున్నాం అనే విషయంలో మీకు కొంచెం ఈ బాల్స్ చూసిన తర్వాత ఒక అవగాహన వచ్చి ఉండాలి. మరి ఎవరైనా చెప్తారా ఈ బాల్స్ ఎందుకు? ఎనీ వన్ ఆఫ్ యూ? ఎస్, కమ్ చెప్పుమ్మా. ఏం పేరు అని పేరు చెప్పు. షేక్ ఆఫ్రీన్. ఈ బాల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి అడవుల్లో నాటడానికి పనికొస్తాయి. వీటికి వాటర్ కూడా అవసరం ఉండదు. వాటర్ లేకుండానే ఈ చెట్లు ఇవి వేస్తే ఈ చెట్లు పెరుగుతాయి. దాంట్లో సీడ్స్ ఉంటాయి. వెరీ గుడ్. అందులో ఉంటాయి. అందులో బాల్ ఉంచి ఒక బాల్ లాగా తయారు చేసి వీటిని అవసరమైన చోట వాటిని నాటినట్లయితే, నాటకపోయినా కనీసం వాటిని విసిరేసినట్లయినా సరే అవి అక్కడ పెరగడానికి అవకాశం ఉంది. దీని యొక్క లక్షణం అది. అయితే అది ఎందుకు అనేటటువంటి క్లబ్ నుంచి వచ్చారు. మాచర్లలో అనేక క్లబ్స్ ఉన్నాయి, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో పనిచేసేవి. కానీ ఎందుకో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సామాజిక సేవ చేసేటటువంటి సంస్థల్లో ఇప్పుడు ఫస్ట్లో అగ్రగామిలో ఉన్నటువంటి సంస్థ వాసవి క్లబ్ వాళ్ళు మాత్రమే అనే విషయాన్ని మీ అందరికీ తెలియదు. ఏం చేస్తున్నారయ్యా వాళ్ళు అంటే, వీటి గురించి నేను తర్వాత చెప్తాను. వాళ్ళు బ్లడ్ డొనేషన్ అంటే రక్తం అవసరమైనటువంటి రోగులకు రక్తాన్ని సరఫరా చేయడం, అంటే కుర్రవాళ్ళ దగ్గర నుంచి నాకు వయసు ఉన్నటువంటి రక్తం తీసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి సప్లై చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం, సామాజిక సేవ. దాంతో పాటు వికలాంగులు ఉంటారు, కొంతమంది మీరు చూస్తూనే ఉంటారు. వికలాంగులకి కృత్రిమంగా కాలు అమర్చేటటువంటి చాలా ఖరీదైనటువంటి సేవ అది. ఆ సేవ కూడా చేస్తారు. అలాగే నడవలేనటువంటి వాళ్ళకి 3 చక్రాల కుర్చీలు కూడా వాళ్ళు అమర్చడానికి ప్రయత్నం చేస్తారు. క్యాంప్ కూడా పెట్టారు, ఇటీవలనే పెట్టారు. ఐ క్యాంప్ పెట్టి చాలామందికి కళ్ళలో ఉన్నటువంటి శుక్లాలు కానివ్వండి, అలాగే కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి వాళ్ళకి రకరకాల శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ అవసరమైనటువంటి వాళ్ళకి ఆపరేషన్ ఉచితంగా చేయించినటువంటి మంచి పని వాళ్ళు చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు ఒకసారి మనం అందరినీ చెప్పండి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. చేశారా మీరు ఇవి చప్పట్లు? రైట్, వెరీ గుడ్. ఫ్లవర్ క్లాప్ ఉంటుంది, ఫ్లవర్ క్లాప్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తాను. ఈ సీడ్ బాల్స్ ఎందుకు తీసుకొచ్చారంటే దీనికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే మనకు బాగా తెలిసినటువంటి ఇటీవల జరిగినటువంటి ఒక వరద ఉత్పాతం మనందరికీ తెలుసు. విజయవాడ మునిగిపోయింది, ఇటు తెలంగాణలో ఖమ్మం జిల్లా మునిగిపోయింది. వీటన్నింటికి కారణమే కాకుండా ఇవే కాకుండా ఉత్తరాఖండ్లోను, హిమాచల్ ప్రదేశ్లోను, ఇంకా ఉత్తరప్రదేశ్లోను చాలా చోట్ల మనం వరదలకి గురైపోయి మన ఇండియాలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ వరదలు అకస్మాత్తుగా ఎందుకు వస్తున్నాయి? నిన్ననే మేము 1964లో మాచర్లకు వచ్చినటువంటి వరద గురించి ఒక పుస్తకం మన సతీష్ రాశాడు. ప్లీజ్ కమ్ సతీష్. ఆ పుస్తకాన్ని నిన్ననే కూడా కృష్ణవేణి కాలేజీలో మేము ఆవిష్కరణ చేశాం. ఎందుకు ఈ వరదలు వస్తాయి? దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు.
24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి, ఎండి జనరల్ మెడిసిన్,